వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్. మీరు ఆల్రెడీ తమ్మునేలు చూసారు కదా. ఫోన్పే, గూగుల్ పేలో కొత్త రూల్స్ వచ్చినాయి. దీనికి సంబంధించి నేను మొన్ననే ఒక షార్ట్ వీడియో చేశాను. లాంగ్ వీడియో మీకు వస్తుందని చెప్పాను కదా. సో ఈరోజు ఆ లాంగ్ వీడియో గురించి చెప్పబోతున్నాను. తమ్మునేలు చూసారు కాబట్టి. సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ చూస్తుంటే, నా వీడియోలు చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి, మిస్ కాకుండా చూడడానికి. సో ఈరోజు అయితే దీని గురించి ఇన్ఫర్మేషన్ గురించి అయితే మనం తెలుసుకుందాం. మరి అవేంటి కొత్త రూల్స్, మరి ఏ విధంగా చేసుకోవాలి, లేకపోతే మనకి ఎలాంటి ప్రాబ్లం ఏమైనా వచ్చేది ఉందా లేదా అని చూద్దాం. యూపీఐ ద్వారా కొంతమంది క్రమం తప్పకుండా డిజిటల్ లావాదేవీలు కొనసాగిస్తుంటారు. అలా యథావిధిగా డిజిటల్ లావాదేవీలు కొనసాగాలంటే ఎప్పటికప్పుడు రూల్స్ గమనిస్తూ ఉండాలి. అయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అంటారు కదా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ కొన్ని ముఖ్యమైన కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. నిబంధనలు ఫాలో కాకుంటే లావాదేవీలు ఆగిపోయే అవకాశం ఉంది. అవేంటో తెలుసుకుందాం. ఇప్పుడు చూద్దాం. మరి మనకి ఏంటంటే ఆల్రెడీ ఫోన్పే, గూగుల్ పే అందరూ చాలా మంది వాడుతుంటారు కాబట్టి దానిలో మనకు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం కదా. దానిలో అయితే కొత్త నిబంధన అయితే తీసుకొచ్చిందంట నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ అంటారు. సో మరి అవి మనం ఫాలో కాకుంటే మన ట్రాన్సాక్షన్స్ కానీ మన లావాదేవీలు అన్నీ ఆగిపోయే ఛాన్సెస్ ఉందంట. అవేంటో చూద్దాం. మరి కొత్త రూల్స్ అనమాట. మనకి యూపీఐ ద్వారా కొంతమంది క్రమం తప్పకుండా డిజిటల్ లావాదేవీలు కొనసాగిస్తుంటారు. అలా యథావిధిగా డిజిటల్ లావాదేవీలు కొనసాగించాలంటే ఎప్పటికప్పుడు కొన్ని రూల్స్ అనేవి మనం గమనిస్తూ ఉండాలి. అయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని ముఖ్యమైనటువంటి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అవి ఏంటి, ఎలాంటి అవకాశం ఉంది, మరి అవైతే మనం చూద్దాం. ఇప్పుడు 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. లావాదేవీల భద్రతను పెంచడానికి కొత్త నియమం ప్రకారం యాక్టివ్గా లేని లేదా వేరొకరికి అప్పగించబడిన మొబైల్ నెంబర్లను తొలగించాలని ఎన్పిసిఐ నిర్ణయం తీసుకుంది. గుర్తుపెట్టుకోండి, ఇవి ఏమైనా ఉంటే మీరైతే చూసుకోండి, లేదంటే మన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లావాదేవీలు కూడా ఎలాంటి పనిచేయవు అనమాట. 2025 ఏప్రిల్ 1 నుంచి అనమాట ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. లావాదేవీల భద్రతను పెంచడానికి, అంటే మనకు సెక్యూరిటీని పెంచడానికి కొత్త నియమం అనేది తీసుకొస్తున్నారంట. ఈ నియమం ప్రకారం ఏంటంటే యాక్టివ్గా లేని లేదా వేరొకరికి అప్పగించబడిన మొబైల్ నెంబర్లను, ఆల్రెడీ మనం ఒక మొబైల్ నెంబర్ వాడతాము, దాన్ని వాడకుండా మళ్ళీ తీసేస్తూ ఉంటాం కదా. అలాంటి యాక్టివ్గా ఉందా లేదా, అలాంటి సంబంధించినటువంటి యూపీఐ నెంబర్స్ ఉంటాయి కదా, వాటిని తొలగించాలని ఎన్పిసిఐ అయితే నిర్ణయం తీసుకుంది. అలా ఎవరైనా ఉంటే మాత్రం ముందే చూసుకోండి, నెంబరు పనిచేయకపోవడం కానీ నెంబర్ తీసేసి ఉంటే. సో మళ్ళీ ఒకసారి తీసేసిందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. యాప్లో ప్రతి వారం మూసివేయడానికి లేదా కొత్త వినియోగదారులకు ఇవ్వబడినటువంటి మొబైల్ నెంబర్ల జాబితాని ఎప్పటికప్పుడు రెఫరెన్స్ చేస్తాయి. ఈ ప్రక్రియ తప్పుడు మొబైల్ నెంబర్తో జరిగే లావాదేవీలను తగ్గిస్తుంది, అంతేకాకుండా భద్రతను కూడా పెంచుతుంది. ఎందుకంటే యాప్లో చాలా మంది కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ బాగా జరుగుతున్నాయి కాబట్టి, సో దాని గురించి మనకు కూడా సెక్యూరిటీ ఇవ్వడానికి ఎలాంటి అంటే నెంబర్లు పనిచేయని ఉంటాయో అలాంటి వాళ్ళు జీపేలో కానీ ఫోన్పేలో కానీ చేసుకుని ఉంటారు కదా, ట్రాన్సాక్షన్ చేయకుండా ఉన్నటువంటి అలాంటి వాటిని అయితే వీళ్ళు తీసేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారంట. రూల్ రాబోతుంది అది. తప్పుడు మొబైల్ నెంబర్తో ఎవరైనా జరిగే లావాదేవీలు ఎలాంటి ఉంటే వాటిని తగ్గించడానికి అయితే మనకి ఇది ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, అందరికీ యూజ్ అవుతుంది ఇది. ఒకే కస్టమర్కు 2 బ్యాంక్ ఖాతాలలో ఒకే నెంబర్ ఉండి 2 బ్యాంకులు ఉపయోగించకపోతే ఆ నెంబర్ తొలగించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒకే కస్టమర్కి 2 బ్యాంక్ ఖాతాలలో ఒకే నెంబర్ ఉందనుకో, మొబైల్ నెంబరు 2 బ్యాంకులను ఉపయోగించకపోతే ఆ బ్యాంకును ఈ బ్యాంకును ఉపయోగించాలి, లేదనుకో ఆ నెంబర్ తొలగించబడుతుంది. దాంతో యూపీఐ లావాదేవీలు, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇతర డిజిటల్ పేమెంట్ యాప్లు వినియోగించలేరు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక్కొక్కరికి 3-4 బ్యాంకులు ఉంటాయి. సో 3-4 బ్యాంకులకు కూడా ఒకటే నెంబర్ ఉంటుంది. బట్ ఏంటంటే ప్రతి బ్యాంక్ నుంచి కూడా మీరు లావాదేవీలు చేయాలి. చేయకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే ఆ నెంబర్ని అయితే తీసేస్తారంట. గుర్తుపెట్టుకోండి. సో అలాంటప్పుడు మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఒకసారి అందులో కూడా ట్రాన్సాక్షన్స్ చేయండి. మరి చేయకపోతే మాత్రం ఆపేస్తారంట. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు లావాదేవీలు చేయకపోతే. మెయిన్ రూల్ ఇది. చెప్పాను కదా, ఇప్పుడే ఆ నెంబర్ ఉపయోగించకపోతే దానితోటి మనకు యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే ఇతర యాప్లు డిజిటల్ పేమెంట్స్ అయితే మనం చేయలేము. దానివల్ల మనకు ఇబ్బంది అవుతుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా మంది కూడా 2-3 బ్యాంకులు ఉంటాయి. బట్ ఏంటంటే ఒక బ్యాంక్ నుంచి వాళ్ళు యూపీఐ పేమెంట్ చేస్తూ ఉంటారు, అంటే ఫోన్పే కానీ గూగుల్ పే ఒక బ్యాంకే వాడుతూ ఉంటారు. సో మిగతా 2 బ్యాంకులు వాడరు. సో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఆ బ్యాంక్ నుంచి కూడా ట్రాన్సాక్షన్ చేయాలట, లేకపోతే మీ మొబైల్ నెంబర్ అయితే తీసేస్తారంట. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. వినియోగదారులు ఏం చేయాలంటే నెంబర్లు ధృవీకరించడానికి యూపీఐ అప్లికేషన్లు మీ సమ్మతిని అడుగుతాయి. మీకు ఆప్షన్ లభిస్తుంది. మీ నెంబర్ను ధృవీకరించడానికి అంగీకరిస్తే ఈ నెంబర్ నవీకరించబడుతుంది. మీరు నెంబర్ను అప్డేట్ చేయకపోతే యూపీఐ ద్వారా డబ్బులు లావాదేవీలు చేయలేరు. గుర్తుపెట్టుకోండి, కొత్త రూల్స్ యూపీఐ మనకు ఏప్రిల్ 1 నుంచి వస్తాయి కాబట్టి అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందంట.
మా నెంబర్ మీదేనా లేదా అని సమ్మతి అడుగుతదంట. మీదే అని మీరు ఆప్షన్ ఇస్తే అప్పుడు అది యాక్టివ్‌గా ఉంటదనమాట. అప్పుడు మీరు ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా మీకు ఈజీగా ఉంటది. లేదంటే మీరు దానికి పర్మిషన్ ఇయ్యకపోతే ఆ నంబర్‌ని తీసేస్తారనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ప్రాబ్లమ్ అయితది మీకది. నూతన నిబంధనలను అమలు చేయడానికి బ్యాంకులు యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లకు మార్చి 31 తేదీ వరకు గడువు ఇచ్చింది. నూతన నిబంధనలు అమలు చేయడానికి బ్యాంకులనేవి యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లకు మార్చి 31 వరకు అయితే గడువు ఇచ్చిందంట. గుర్తుపెట్టుకోండి. 31 తర్వాత ఏప్రిల్ 1 నుంచి అయితే ఇది రూల్స్ వర్తిస్తాయంట. 2025 25 ఏప్రిల్ 1 తేదీ నుంచి నూతన నిబంధనలు అమలులోకి వస్తాయి. గుర్తుపెట్టుకోండి. నూతన నిబంధనలు అయితే మనకు అమలులోకి వస్తాయి. ఏప్రిల్ 2025 ఏప్రిల్ 1 తేదీ నుంచి. ఓకేనా? ఎవరైతే ఉంటారో ఇలా నెంబర్స్ మీరైతే గుర్తుపెట్టుకొని దాని మీద ట్రాన్సాక్షన్స్ అయితే చేయండి. వినియోగదారులకు ప్రయోజనం ఏమిటంటే దీనివల్ల బ్యాంకులో యూపీఐలు వారానికి ఒకసారి మొబైల్ నంబర్లను అప్డేట్ చేస్తాయి. మోసపూరితమైన విఫలమైన లావాదేవీలు తగ్గిస్తుంటాయి. వారికి వినియోగదారులకు భద్రత లభిస్తుంది. నూతన యూపీఐ నిబంధనల ప్రకారం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. దానివల్ల ఏంటంటే మనకు కూడా సెక్యూరిటీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. వినియోగదారులకి చాలా యూజ్ అనమాట. బ్యాంకులు ఏం చేస్తాయంటే బ్యాంకులో యూపీఐలు వారానికి ఒకసారి అనే నంబర్లను అప్డేట్ చేస్తూ ఉంటాయంట. దానివల్ల ఏమన్నా మోసపూరితమైన నంబర్లు, విఫలమైన నంబర్స్ ఉంటాయి కదా! లావాదేవీలు అనేవి తగ్గిస్తాయన్నమాట. మెయిన్ యూజ్ మనకే యూజ్ అవుతాయి వినియోగదారుల కస్టమర్‌లకి. గుర్తుపెట్టుకోండి. సో, మనకు సెక్యూరిటీ కూడా లభిస్తదన్నమాట. అన్వాంటెడ్ ఏమన్నా లావాదేవీలు ఉంటే కూడా అవి ఆగిపోతాయన్నమాట. మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌లు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఇటీవల ఏ నంబర్‌ను మార్చినట్లయితే మీరు దానిని వెంటనే మీ బ్యాంకులో అప్డేట్ చేయాలి. అప్డేట్ లేదా నోటిఫికేషన్‌లు విస్మరించకూడదు. ఏప్రిల్ 1 తేదీ నుంచి నియమాలలో కూడా మార్పు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఇటీవల కూడా కొత్త నెంబర్ కదా బ్యాంక్‌లో ఇచ్చినట్లయితే దాన్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటదన్నమాట కంపల్సరీగా. అప్డేట్ చేయాలి. అప్డేట్ లేదా నోటిఫికేషన్ విస్మరించకూడదు. ఏప్రిల్ 1 తేదీ నుంచి నియమాలలో కూడా మార్పు ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కొత్త నెంబర్ కదా మార్చినట్లయితే మీరు దానిని వెంటనే మీ బ్యాంక్‌లో అయితే అప్డేట్ చేయాలంట. అప్డేట్ లేదా నోటిఫికేషన్ విస్మరించకూడదు. ఏప్రిల్ 1 తేదీ నుంచి మాత్రమే నియమాలైతే మార్పు కూడా ఉంటది. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇబ్బందవుతది చాలా మందికి. ఎందుకంటే లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ అంతా ఆగిపోతాయి. మళ్ళీ ఎటు కాకుండా పోతది మనీ అంతా. గుర్తుపెట్టుకోండి. దాని విషయంలో అయితే మీరు ఒకసారి చూసుకోండి. మనకు ఏందంటే ఇది మార్చి 31 వరకైతే ఈళ్ళు టైమ్ ఇచ్చారు. 31 తర్వాత ఏప్రిల్ 1 తేదీ నుంచి మాత్రం ఇదైతే మనకు అప్డేట్ అవుతుంది. వర్తిస్తదనమాట ప్రతి ఒక్కరికి. అప్డేట్. సో, ఇదైతే మనకు మార్చి 31 తేదీ వరకైతే గడువిచ్చిర్రు. సో, అంతలోపు ఏమన్నా కొత్త నంబర్లు తీసుకుంటే మాత్రం మనం అప్డేట్ చేసుకోండి బ్యాంకులలో. ఏప్రిల్ 1, 2025 నుంచి మాత్రం ఈ నిబంధనలు అయితే అమల్లోకి వస్తాయంట. దీనికి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. వీడియోని ఇన్ఫర్మేషన్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం అయితే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. సో, ఇది యూపీఐ గురించి అనమాట. నీకు మొన్న చెప్పాను కదా! దీనిలో కొన్ని చేంజెస్ అయితే రాబోతున్నాయి లావాదేవీలలో. సో, ఆ మార్పులు మనం చేసుకోకపోతే మాత్రం మన కంపల్సరీ లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోయే ఛాన్సెస్ ఉంది. నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. మీ అందరికి ఉపయోగపడేది ఇది. ఎన్‌పీసీఐ అయితే ఈ నిర్ణయం తీసుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. సో, యాక్టివ్‌గా లేని నంబర్లు అయితే తీసేయడానికి ఛాన్సెస్‌గా ఉంది. కంపల్సరీ మాత్రం మీరు మీ నంబర్లు ఏమైనా ఉంటే అలాంటివి చూసుకోండి మరి. చూసుకొని యాక్టివ్‌గా చేసుకోండి, వాడండి. లేదంటే వాటిని డిలీట్ చేయడం జరుగుతది. అప్పుడు మీ ట్రాన్సాక్షన్ గాని ఏమైనా ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వీడియోని ఇన్ఫర్మేషన్ వస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.